సితెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. కల్వరిలో నా పాపము పూడ్చి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి భాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభో నీ దివ్య క్షమా భాసిల్లెను సిలువలో పాప క్షమా పాపము చేసి గడించితి మరణం శాపమేగా నేనా నిల్చినది పాపము చేసి గడించితి మరణం శాపమేగా నేనా నిల్చినది కాపరివైనను బ్రోచితివి కాపరివైనను బ్రోచితివి భాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభో నీ దివ్య క్షమా భాసిల్లెను సిలువలో పాపమా. నిర్గమకాండము ఆదికాండం తర్వాత ఉంటుంది. 18వ అధ్యాయం 24వ వచనం చూద్దామా? ఒక మాట నేను చదువుతాను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను. ఇది ఈరోజు మన వాక్య భాగం. రాసుకుంటున్నారా? హెడ్డింగ్ పెట్టండి. అతడు చెప్పినదంతయు చేశాను. ఇది హెడ్డింగ్. దాని గురించి మనం 2 ముక్కలు చెప్పుకుందాం. అతడు చెప్పినదంతయు చేశాను. బైబిల్ అంతా కూడా దేని మీద ఆధారపడిందో తెలిసినా? చెప్పగలరా ఎవరన్నా? బైబిల్ అంతా దేని మీద ఆధారపడింది అంటే, వెరీ గుడ్, బాగా ఫాలో అవుతున్నారు మీరు. బైబిల్ అంతా, భక్తి అంతా దేని మీద ఆధారపడి నడుస్తుంది? మాట వినుట. మోషే ఒక అలవాటు ఏంటో తెలిసిన? మాట వినటం. ఈ వాక్యం చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు. దేవుడు దీవిస్తాడు మనల్ని, మంచి వాక్యం. మీరు పరలోక రాజ్యానికి వెళతారు, మంచి వాక్యం. మీరు మంచి ఇల్లు కట్టుకుంటారు, మంచి వాక్యం. మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి వాక్యం. కానీ ఈరోజు వాక్యం ఏంటి? మాట వినాలి. ఏమా మంచి వాక్యం ఇది? అబ్బో, ఎవరికి ఇష్టం ఉండదు. ఎంతమంది ఇష్టపడతారు మాట వినటం? వెరీ గుడ్. ఓ, మీరు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. అతడు చెప్పినదంతయు చేశాను. ఎవరు చెప్పారు మోషేకి? వాళ్ళ మామగారు ఇత్రో. మోషేకు వివాహం అయింది. ఆయన మామగారి పేరు ఇత్రో. ఒకరోజు మోషే అంటే ఒక నాయకుడు. లక్షల మంది సైన్యాన్ని నడిపించాడు. 6 లక్షల కాల్బలములను నడిపించాడు. అతడు 40 సంవత్సరములు అరణ్యములో ఇశ్రాయేలును నడిపించే సమయంలో వారి మధ్యలో ఏదైనా ఒక గొడవ, వ్యాజ్యం వస్తే దాన్ని ఎవరు పరిష్కారం చేయాలి?
నాయకుడిగా మోషేనే పరిష్కారం చేయాలి. ఒక ఇంట్లో నలుగురుంటే వారానికి 4 రోజులు గొడవలే. పోనీ నలుగురు కాదు, ముగ్గురుంటే గొడవలు ఉండవా? జుట్టుపట్లే కుటుంబాల్లో. పోనీ ఇద్దరుంటే పొడుచుకోవటాలే. ప్రియులరా, అలాంటి రోజుల్లో 6 లక్షల మందిని నడిపించటం సాధ్యమా? చెప్పాలి. సాధ్యమా? కాదు. అంటే ఎప్పుడో ఎక్కడో చోట ఎవరికొకరికి గొడవలు రానే వస్తాయి. ఆ గొడవలన్నిటినీ తగు తీర్చడానికి పంచాయతీ పెట్టాల్సి వచ్చేది మోషే. ఎందుకంటే నాయకత్వ బాధ్యతను వహించిన మోషే దగ్గరికి అనేక సమస్యలు వస్తూ ఉండే రోజు. చివరికి ఏమైంది తెలిసినా మోషే ఇక ఆయన ఉద్యోగం ఎట్లా తయారైపోయిందంటే గొడవలు తీర్చడానికే సమస్యలు ఆ టైం సరిపోయేది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 18వ అధ్యాయం తప్పకుండా చదవాలి. నిర్గమకాండము 18వ అధ్యాయము తప్పకుండా చదవాల్సిన అధ్యాయం. ఉదయాన్నే కాఫీ తాగటం మొదలెట్టిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆ గొడవలన్నీ తీర్చడానికి ఒక రోజంతా సమయం చాలేది కాదు మోషేకి. చివరికి ఏమైంది తెలిసిన, అతని ఆరోగ్యం పాడైపోయే పరిస్థితి వచ్చేసి రెస్ట్లెస్. గొడవలు తీర్చటమే. ఇద్దరు కొట్టుకోవటం, మోషే దగ్గరికి రావటం, అయ్యా మేమిద్దరం కొట్టుకున్నాం అయ్యా. భార్య భర్తలు ఇద్దరు తిట్టుకోవటం, మోషే దగ్గరికి రావటం, మోషే మాకేం సమాధానం చెప్తావు, ఆ తగు తీర్చి పంపటం. ఇలా రోజంతా ఇదే పని అయిపోయింది. ఇది చూస్తున్నాడు వారి మామ ఇత్రో. ఓ రోజు పిలిచాడు. పిలిచి ఏమన్నాడు చూడండి, 14వ వచనము. మోషే ప్రజలకు చేసినదంతయు 14. అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేస్తున్న ఈ పని ఏమిటి? వాళ్ళ మామగారు కంగారు పడ్డాడు. నువ్వు బతుకుతావంటాయా అల్లుడు గారు? ఏమిటి? ఉదయం మొదలుకొని, చూసారా 14వ వచనం, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడగగా మోషే అంటున్నాడు, దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. ఏమన్నాడు తెలిసిన? అప్పుడు 18వ వచనము, నీవును నీతో కూడా నీ ప్రజలను నిశ్చయముగా నలిగిపోతారు. ఆరోగ్యం దెబ్బతింటది. అల్లుడు గారు ఒక్క పని చేయి, నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి. 21వ వచనము, నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులు ఏర్పరచుకుని 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు, వారి మీద న్యాయాధిపతులను నియమించుము. డివైడ్ చేయి. 100 గొడవలు వచ్చినాయి, 10 గొడవలకు ఒకడిని, ఒక పెద్ద మనిషిని పెట్టుకో, ఇంకో 10 మందికి ఇంకో పెద్ద మనిషిని పెట్టుకో, 50 మందికి ఒకడు, 100 మందికి ఒక నాయకుడు, 10 మందికి ఒక నాయకుడు. అట్లా డివైడ్ చేసి ఎవరి బాధ్యతలు వారికి అప్పగించు. అప్పుడు నీ పని తేలికవుద్ది. పెద్ద వ్యాజ్యాలు వస్తాయే, వాళ్ళు తీర్చలేని వ్యాజ్యాలు, అప్పుడు నీ వాటిని తీసుకో, టేకప్ చేయి. అప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది. ఏమన్నా తెలిసినా? అప్పుడు ఏమో తెలిసినా చూడండి, ఏర్పాటు చేసుకుని అప్పుడు ఏం జరుగుద్ది? అప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది, నీవు బ్రతుకుతావు, నీవు ప్రశాంతంగా బ్రతుకుతావు అని అంటే మోషే నువ్వు నాకు చెప్పేవాడువా అనలా. మోషే బాగా చదువుకున్నాడు. తెలుసా మీకు సంగతి? మోషే ఎంత బాగా చదివాడంటే పెద్ద స్కాలర్ మోషే. సకల ప్రావీణ్యతల యందును సకల విద్యల యందును ప్రావీణ్యత కలిగిన వాడై అంటాడు. మోషేకి అన్ని విద్యలు నేర్పించి ఎక్కడ పెరిగాడు? అంతఃపురంలో పెరిగాడు అమ్మ మోషే. అతడు హెబ్రీడ్ అయినప్పటికీ, యూదుడైనప్పటికీ అతడు ఎవరికి దొరికాడు? రాణికి దొరికాడు, యువరాణి గారికి. ఫరో కుమార్తెకు దొరికాడు. ఫరో కుమార్తె అంటే మాటల దేశాధినేతలు, పెద్ద మహారాణి.
ఆమె మోషేని పెంచింది, కొడుగ్గా పెంచింది. పెంచితే ఎట్లా పెంచుతారు? రాచరికంలో రాజు తలుసుకుంటే దెబ్బలు కుదవమ్మ. రాచరికంలో మోషేని ఎట్ట పెంచారంటే ఒక యువరాజుగా పెంచారు. సకల విద్యల యందు ప్రావీణ్యత పొందాడు. అలాంటి మోషే చదువు సంజయ్ లేనటువంటి వాళ్ళ మామగారు చెప్పిన మాటకు ఏమన్నాడు చూడండి. 24వ అధ్యాయం వచ్చినము. మోషే, అందరూ చూడగలరా ఈ మాటని? 18:24. మోషే, అందరూ చూస్తున్నారా? మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతా చేశాను. అది లోబట్టు అంటే. ఏమా అర్థమవుతుందా? అది మాట వింటాం అంటే. నేను బాగా ప్రావీణ్యత పొందినటువంటి వాడిని అన్ని రంగాల్లో, నువ్వు ముసలోడివి, పిల్లనిచ్చిన మాంగారివి, నువ్వు చెప్తే నేను వింటమేంటి అన్నాడా? ఓ, ఈ దినాల్లో మాట వినటం ఎంత కష్టమైపోతుందో చెప్పలేము. ఒక కుటుంబం అభివృద్ధిలోనికి రాకపోవటం కారణం ఏంటో తెలిసిన? మాట వినకపోవటమే. మాట వినాలంటే ఏం కావాలంటే లోబడాలి. లోబడుట, మాట వినుట పర్యాయ పదములు. రెండు అర్థాలు ఒకటే. లోబడుట, మాట వినుట. ఎప్పుడు మాట వినడు మనుషుడు? లోబడినప్పుడు మాట వినడు. ఒక పిల్లాడు ఎప్పుడు మాట వినడు? లోబడితే మాట వింటాడు. చాలామంది క్రైస్తవ సమాజంలో కూడా నేటి దినములలో ఆత్మీయముగా అభివృద్ధి చెందకపోవటం కారణం ఏంటంటే నీవు మాట వినకపోవటమే. నీకు వాక్యం ఇష్టమైనా ఇష్టం లేకపోయినా ప్రభు మాట్లాడుతున్నాడు నీతో, నీవు మాట వినకపోవటమే. ఆలోచించు ఒకసారి, గుండెలో చేయేసి ఆలోచించు, ఇంటికి వెళ్ళి ఆలోచించు, ఇక్కడ టైం లేకపోతే. నేను మాట వినకపోవటం వల్ల నా కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నానా? నేను మాట వినకపోవటం వల్ల నా కెరీర్ని మధ్యలోనే త్రుంచివేసుకుంటున్నానా? నేను మాట వినకపోవటం వల్ల ఆరోగ్యం పాడు చేసుకుంటున్నానా? మోషేతో అన్నాడు, నీవు మాట విను, ఆరోగ్యం బాగుపడతావు. 100,000 కేసులన్నీ ఒక్కడివే తీర్చలేవు. నువ్వేం చేస్తావు? 100 మందికి ఒకటి పెట్టు, 50 మందికి ఒకటి పెట్టు, 10 మందికి ఒకటి పెట్టు, అలా డివైడ్ చేయి. పెద్ద కేసులు నువ్వు తీసుకో, అప్పుడు కేసులన్నీ పరిష్కారం అవుతాయి. నీ సమయం వృధా కాకుండా నీ ఆరోగ్యం బాగుపడుద్ది. ఇది మంచిది అనుకున్నాడు. అన్నీ ఏమంటాడు? నేను సమర్థుడిని, అన్నీ నేనే చేస్తాను అనుకున్నాడా? అనుకోలేదో. బాగా వినాలి. నేను సమర్థుడిని, అన్నిట్లో ఎక్స్పర్ట్ని, రాచరికంలో పెరిగాను నేను, నా మాట అవునంటే అవును, కాదంటే కాదు, నా మాట శాసనం అనుకున్నారా? మీరు అనుకుంటున్నారా నా మాట శాసనం అని? మీ ఇళ్లలో జాగ్రత్త, అనుకోవద్దు దయచేసి. నీ మాట శాసనం కాదు. తెలివి తక్కువతనంగా అజ్ఞానంతో మాట్లాడుకునే మాటలు అవి. నా మాటే శాసనం, తప్పది. ఆడెవడో డైలాగ్ రాశాడు, తప్పది. నీ మాట శాసనం కాదు, అది ఒక రోజున తప్పిపోద్ది. మనుషుల మాట తప్పిపోద్దామా? నీటి మూటలే మనుషుల మాటలు. చెప్పు, మనుషుల మాటలు నీటి మూటలే. ప్రభువా నీ మాట నిత్యము నిలుచును. చప్పట్లు కొట్టరే. ప్రభువా నీ మాట నిత్యము నిలుచును. ఓ మాట ఇచ్చావా, అది నిలబడదు. నీటి మూటలే ప్రియులు. మోషే అంటున్నాడు, మామయ్య నీవు చెప్పిన మాట ఉందే చాలా బాగుంది. ఇప్పుడు దాని ప్రకారం నేను నీ మాట విని చక్కగా ఎవరెవరిని పెట్టమన్నాడు? సామర్థ్యం కలిగిన వాడిని, దైవభయం కలిగిన వాడిని, ఆసక్తి కలిగిన వాడిని ఏర్పాటు చేయమన్నాడు. వారందరినీ చక్కగా మెరికిళ్ళు అంటే వాళ్ళని ఏరి ఒక్కొక్కళ్ళు ఒక నాయకులుగా చేసి పడేసి ఏర్పాటు చేశాడు. చూడండమ్మా, బలులు అర్పించుట కంటే, చెప్పమ్మా, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినుట శ్రేష్టము. నేను మా డిపార్ట్మెంట్లో మాట వినేవాడు కాదు. నేను మా మొగురోడు కదమ్మా, మాట వినేవాడు కాదు. ఎవరు చెప్పినా వినేవాడు కాదు.
చివరికి మాట వినకపోవటం అనేటటువంటి ఆ అలవాటు నా జీవితంలో ఎంతో నష్టాన్ని చూశాను నేను. ఎంతో నష్టాన్ని. నాకు ఆర్డీఓ ప్రమోషన్ రావాల్సి ఉంది. ఆర్డీఓ ప్రమోషను రావాల్సింది నాకు. నేను రిటైర్డ్ అయ్యేటప్పటికి ఆర్డీఓగా రిటైర్ అవ్వాలి నేను నా కెరీర్లో అంతా. కానీ మాట వినకపోవటం వల్ల ఆ పెద్ద ప్రమోషన్ కోల్పోయి ఒక స్టెప్ ముందే రిటైర్డ్ అవ్వాల్సిన అవసరత వచ్చేసింది. ఎంత నష్టం ప్రియులారా! దాని నష్టం ఎంతంటే నేను తీసుకుంటున్న పెన్షన్లో కూడా ఎంతో నష్టం. ఎంతో అమౌంట్ రావాల్సినటువంటి నెల పెన్షన్ నెల చాలా కట్ అయిపోయి వచ్చేస్తాం. ఎంత నష్టము! మాట వినకపోవటం వల్ల వచ్చే నష్టము. పశ్చాత్తాపడాలి. ప్రభువా, నేను ఈ వాక్యము వినుచు ఉండగానే ఒక తీర్మానం చేసుకుంటాను. ఏంటో తీర్మానం తెలిసిన? మాట వింటాను ప్రభువా. మోషే ఏం చేశాడంటే తన మామ చెప్పినదంతయు చేశాను. వింటమే కాదు, ఏం చెప్పాడో అది చేశాడు. కొంతమంది ఈ మాట వింటారు కానీ చేయరు, వింటున్నట్టుగా ఉంటారు. వీళ్ళతో చాలా ప్రమాదం. నా బోటుడు ఏమనుకుంటాడంటే మా దైవ సేవకులు ప్రసంగికులు ఓహో బాగా వింటున్నారండి వీళ్ళు, తప్పకుండా చేస్తారు అనుకుంటా నేను. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మాట వినటం వేరు, ఆ పని చేయటం వేరు. దేవుడు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేయగలిగిన వాడు శ్రేష్ఠుడు. బైబిల్లో చూస్తే ప్రియులరా, ఒకరోజు పెళ్ళికి వెళ్ళాడు యేసు ప్రభు వారు. పెళ్ళిళ్ళ సీజన్ ఏమన్నా ప్రారంభమైందమ్మా? పెళ్ళిళ్ళ సీజన్ బిగిన్ అయిందా? ఇక అన్నీ పెళ్ళిళ్ళే. మా ఇంట్లో అన్నీ వెడ్డింగ్ కార్డులే ఉంటున్నాయి ఇప్పుడు. వాళ్ళు వీళ్ళు తెగ పిలుస్తున్నారు. కొంతమంది పెళ్ళిలో కొంచెం అధ్యక్ష స్థానం వహించండి, మీరే మెయింటైన్ చేయండి అనేవాళ్ళు ఉంటారు. చాలా చోట్లకి వెళతా పెళ్ళిళ్ళకి నేను. ఒకరోజు యేసు ప్రభు వారిని పెళ్ళికి పిలిచారు. వెళ్ళాడు. వెళ్తే శిష్యులు కూడా వెంట పెట్టుకెళ్ళాడు. ఒక్కడే వెళ్ళేవాడు కాదు పాపం. శిష్యుడిని వెంట పెట్టుకెళ్ళాడు. అక్కడ అమ్మగారు కూడా ఉన్నారు. ఎవరో మరియమ్మ తల్లి, వాళ్ళ అమ్మగారు కూడా పక్కనే కూర్చున్నారు. ఉన్నట్టుండి ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. మీ అందరికీ తెలుసు. ద్రాక్షారసం అయిపోతే కంగారు పడిపోతున్నారు. గెస్టులంతా వచ్చారు. ఈ మధ్య పెళ్ళిళ్ళలో వెళ్ళగానే గ్లాసులో ఏదో ఇస్తున్నారు. ఏంటది? షేకు. ఏం షేకు? మిల్క్ షేక్ అంట. పెళ్ళిళ్ళనమ్మా, పెళ్ళిళ్ళు అసలు పూర్తిగా మారిపోయింది. మన రోజుల్లో పెళ్ళిళ్ళు పూర్తిగా మారిపోయినాయి. వెళ్ళటంతో ఆ ఏసీ హాల్లో కూర్చోగానే ఏమి ఇస్తారు? చేతిలో ఒక గ్లాస్ అందిస్తారు. దాన్ని మిల్క్ షేక్ అంటారు. ఆ షేకులో చాలా రకాలు వచ్చేసినాయి. అక్కడ కూడా పెళ్ళిలో పిలిచినప్పుడు వెళ్ళగానే ద్రాక్షారసం పోసేవాళ్ళు. ఆ ద్రాక్షారసం పోయటం అనేది ఆచారం. అక్కడ ద్రాక్షారసం ఇవ్వకపోతే ఆ పెళ్ళే కాదు. ఉన్నట్టుండి ఏమైంది? ద్రాక్షారసం అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడి నుంచి వస్తుంది? కొంటానికి కూడా దొరకదు. ప్రియులారా, అక్కడ యేసు వారితో కూడా ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, మరియమ్మ తల్లి గారు. అమ్మ ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త వెళదామా? యోహాను సువార్తలోకి వస్తానమ్మా. యోహాను సువార్త 2వ అధ్యాయము. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారికి వాళ్ళ అమ్మగారు చెప్పారు. వాళ్ళ అమ్మగారికి ఎవరు చెప్పారు? అక్కడ కుర్రోళ్ళందరూ వచ్చి చెప్పారు. అమ్మగారు బాబుకి చెప్పండి. బాబు వచ్చి అక్కడ ఉన్నాడు, వాళ్ళ కొడుకు అక్కడే ఉన్నాడు, యేసయ్య. బాబుకి చెప్పి ద్రాక్షరసం అయిపోయిందమ్మా, కంగారు కొంత పరిస్థితి, మీరు ఒక మాట చెప్పి ఆయనకు ఒక మాట చెప్తే ద్రాక్షరసం చేయగలడేమో ఆయన విశ్వాసం ఉంది, కానీ చెప్పే ధైర్యం లేదు. మరియ తల్లి ఏముందో తెలిసినా ఆ మాట కోసం చదువుతున్నప్పుడు నేను, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంక రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూసి 6వ వచనాన్ని చాలా ప్రాముఖ్యమైన అంశం అంది. ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను. ఆయన మీతో ఏం చెబుతాడో అది చేయండి చాలు. దీనికంటే మించిన వాక్యం అక్కర్లా.
ఆయన మీతో ఏమి చెబుతాడో అది చేయండి. మోషే వారి మామగారు ఏమి చెప్పాడో అది చేశాడు, ఆశీర్వాదం పొందాడు. నువ్వు చేయగలవా? అదొక్కటి తప్ప ఏదైనా చెప్పండి అంటావా? ఏమంటావు? పాస్టర్ గారు అదొక్కటి తప్ప ఏదొకటి? చెప్పిన మాట వినటం తప్ప ఇంకా వేరే ఏదైనా ఉంటే చెప్పండి. అదొక్కటి చెప్పొద్దు. ఏది? మాట వినటం ఒకటి చెప్పొద్దు, అది వినను నేను. మాట వినటం ఒకటి వాక్యంలో తీసేసి మిగతా వాక్యం అంతా చెప్పండి వింటాం, కానీ ఏం చెప్పొద్దు? మాట వినటం అనే మాట చెప్పొద్దు, అది పడదు నాకు అంటావా? ఇక్కడ చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు, చాలామంది ఉన్నారు. ఒకవేళ నువ్వైతే సరి చేసుకోవాలి. ఈ చాలామందిలో నువ్వు ఉన్నావా? ఎవరిలో? మాట విననేటువంటి మనుషుల జాబితాలో నువ్వు ఉన్నావా? జాగ్రత్త, అభివృద్ధి లేదు. మాట వినకపోతే అభివృద్ధి లేదు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే అభివృద్ధి లేదు. విశ్వాసులు దేవుని సేవకుల మాట వినకపోతే అభివృద్ధి లేదు. ఒక పనివాడు యజమానుడి యొక్క మాట వినకపోతే అభివృద్ధి లేదు. ఉందా? చెప్పండారా? ఈరోజు వాక్యం మీతో చెప్పిద్దాం అనుకున్నాను నేను. ఉందా? మాట వినకపోతే అభివృద్ధి ఉందా? చెప్పాలి త్వరగా నాకు. మాట వినకపోతే అభివృద్ధి ఉందా? ఎన్నడూ రాదు. ఎగ్జాంపుల్ మోషే. తల్లి ఏమంటుంది? అబ్బాయి నా వల్ల కాదురా రే, ఆయన ఏం చెప్పాడో అది చేయండి, నా వల్ల ఏమవుద్ది? నేనేం తల్లిని అనుకుంటున్నారా? అయితే అవ్వచ్చు. చేయాల్సింది ఎవరు? బాబే. బాబు ఏం చెబితే అది చేయండి చాలు. ఏమన్నా చూడండి, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. అదే ఈరోజు వాక్యం. అప్పుడు ఏమైంది? పాపం ఏం చెప్పారంటే 6 రాతి బాణాలు తీసుకుని, అయ్యా బాణలన్నీ కడిగి శుభ్రంగా మంచి నీళ్లతో అంచుల మట్టుకు నింపండి. బాగా కడగమన్నాడమ్మా. 6 రాతి బాణలు అంటే ఏంటో తెలిసిన ఇక్కడ ప్రియులరా? 6 రాతి బాణలు, ఒక్కొక్క బాణం 7 సార్లు కడగాల్సి వచ్చింది. అంటే 6 ఏళ్ళు 42 సార్లు కడిగారాడు. కడిగి శుభ్రంగా. ఒక అద్భుత కార్యము జరగాలంటే శుభ్రం చేయాలి. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం చేయాలంటే కడగాలి. ఏం కడగాలి? ఏం కడగాలమ్మా? చేప తెస్తే ఎట్ట కడుగుతావు? ఒకళ్ళు 30 సార్లు కడుగుతారు. ఎంత కడిగినా నీసే. ఏంటది? చేప. ఎన్నిసార్లు కడుగుతావు? తోమి దాని ఒళ్ళంతా గీకేసి మొత్తం పీసులు బయటకు వచ్చి మాంసం కళ్ళు బయటకు వచ్చి కడిగి అయినా నీసే. అయినా వాసనే కాదా? అయినా వాసనే. ఈ రాతి బాణలు, 6 రాతి బాణలు ఒక్కొక్కసారి ఒక్కొక్క బాణం 7 సార్లు చొప్పున 42 సార్లు కడిగారు. కడగాలి. ప్రభువా నన్ను కడుగుము. పేతురు అంటాడు, ప్రభువా నన్ను పాదాల మటుకు కాదయా, నిలువెల్ల కడుగు. ఎందుకంటే మానవుని నిలువెల్ల విషయమే. నరునికి నిలువెల్ల విషము కదురా సుమతి శతకం. కాబట్టి ప్రభువా నా నిలువెల్ల కడుగు. కాళ్ళు కడిగితే కుదరదో. నా శరీరము, నా హృదయము, నా తల సమస్తము కూడా పాపమయమైపోయింది. కాబట్టి నన్ను కడుగు. ఇప్పుడు ప్రియులరా, మాట వినండి. నేను ఈ వాక్యం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఉదయకాల సమయంలో ప్రియులరా, ప్రభువా ఈ వాక్యానికి బోధించడానికి యోగ్యనేనా? నేను మాట ఎన్నిసార్లు తప్పాను, నేను ఎన్నిసార్లు వినలేదు. నీ మాట అనేక సార్లు వినలేదు ప్రభువా. నేను ఈ వాక్యం బోధించడానికి తగినవాడు కాదు ప్రభువా. అయినా బోధించడానికి నీవు నన్ను సిద్ధపరుస్తున్నా కాబట్టి చెప్తున్నాను తప్ప ఈ వాక్యం నేను బోధించకూడదు అసలు. ఎందుకని? చాలాసార్లు దేవుని మాట వినలేదు నేను. చాలాసార్లు దేవుని సేవకుల మాట వినలేదు నేను. ఎందుకంటే గర్విష్ఠుడు దేవుని సేవకుల మాట వినలేడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది నాకు తెలియదు అలాంటి వాళ్ళు.
దేవుని సేవకుల మాట దేవుని మాటగా భావిస్తే నీ కుటుంబంలో ఆశీర్వాదం ప్రియులారా. ఒకసారి చూడు, ప్లీజ్ డూ ఇట్ అండ్ సీ దట్ ద రిజల్ట్. ఒకసారి చేసి చూడు. నేను మాట వింటాను ప్రభువా అని ఒక మాట దేవుడితో చెప్పు. చెప్పగలవా? నేను మాట వింటాను ప్రభువా. ఆ మాట వినాలంటే లోబడాలి ప్రభువా. ఆ లోబడే మనసు నాకు ఇవ్వు ప్రభువా. ఆ లోబడే మనసు లేకపోవటం వల్ల నీ కుటుంబము పూర్తిగా డ్యామేజ్ అయిపోతాం. పూర్తిగా డ్యామేజ్. అసలు డ్యామేజ్ అవటానికి కారణం ఏంటో గ్రహిస్తే కారణం వెతుక్కోవాలి. ప్రభువా, నేను అభివృద్ధి చెందపోవట కారణమేమి? నా కుటుంబము అభివృద్ధి చెందకపోవట కారణమేమి? నా బిడ్డలు ఆశీర్వాదం పొందలేకపోవటానికి కారణమేమి? కారణం వెతుక్కోపోతే 50 సంవత్సరాలైనా నీ కుటుంబం అలాగే ఉంటుంది. అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. నో డెవలప్మెంట్, నో గ్రోత్, నో ప్రోగ్రెస్, నో ఫ్లరిష్మెంట్. ఏమీ లేదు. కారణం ఏంటి? నీకు తెలియట్లా. ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకో. ప్రభువా, నేను మాట వింటలేదయ్యా. ఎవరి మాట వింటలేదు? దేవుని మాట వింటలేదు ప్రభువా. నెక్స్ట్ అది ఒక్కటి చెప్పొద్దు. దేవుడి మాట వింటే వింటాం, కానీ ఈ సేవకుడు మాట వింటావా? చాలామంది అలాంటి వాళ్ళు తయారైపోతున్నారు. దేవుని సేవకుల మాట వినాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టమన్నావు. నా జీవితంలో మొట్టమొదటిగా దేవుని సేవకుల మాట వినటానికి ప్రారంభించాను. ఆనాటి నుంచి నా కుటుంబాన్ని ఆశీర్వదించడం ప్రారంభించావు. మా బిడ్డలైన వారు ఎంతోమంది ప్రభువా దేవుని మాట విని, దేవుని సేవకుల మాట విని ఈ 25 సంవత్సరాలు దాదాపుగా ఎంతమంది వారి కుటుంబాలు కట్టుకున్నారు మెర్సీ ప్రార్థన మందిరంలో. ప్రభువా, మాట వినటం నేర్పించవా? మాట వినాలంటే లోబడాలి కదా. లోబడే మనసు మాకు దయచేయి. ఎవరు దీనుడైనా మాట విని వణుకుచుండునో వాని నేనేం దృష్టిస్తానన్నావే. ఎందుకు మనుషులు గర్విష్ఠులు అవుతున్నారు ప్రభువా? ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు కానీ లోబడలేకపోతున్నారే. ఎంత విచారం ప్రభువా. నీవు 7 మార్లు మునిగి లేవమన్నాడంతే. ఆ మాట వినలేదు అతను. ఆ కుష్ఠవేద అట్లాగే ఉంచుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అయ్యా, దేవుని సేవకుడు చెప్పిన మాట ఏంటి? 7 మార్లు మునగమన్నాడు, అంతే కదా. నీ మాట వినకపోవటం వల్ల ఎంత నష్టము ప్రభువా. దేవుని సేవకుల మాట వినకపోవటం వల్ల ఎంత నష్టము, ఎంత నష్టము ప్రభువా. ఈ వాక్యం విన్న బిడ్డలు, ఈ వాక్యం యొక్క సారాంశం గ్రహించుకునే హృదయాలు దయచేయండి. సాతాను ఎన్నడూ బిడ్డల హృదయాలు కఠినం చేయొద్దు ప్రభువా. వీరందరికంటే నేను పెద్ద ఉత్తముడిని కాదు ప్రభువా. ఈ వాక్యం చెప్పడానికి కూడా తగిన వాడిని కాదు, నేను నిజానికి తగిన వాడిని కాదు ప్రభువా. ఎన్నో మార్లు నీ మాటకు విధేయుడినై, ఎన్నో మార్లు సేవకులకు ఎదురు తిరిగి ప్రభువా నా ఉద్యోగ జీవితంలో ఎంతో నష్టపోయి ప్రభువా, ఈనాడు సేవకుల మాట చొప్పు నా కుటుంబాన్ని కట్టుకుని కృపించావు. ఇక్కడికి వచ్చిన బిడ్డలు, అలాగే దూరం నుంచి వింటున్నటువంటి బిడ్డలు, ఇంకెవరైతే వారి హృదయంలో గర్విష్ఠులై దేవుని సేవకుల మాట వినకుండా వారి మాటకు ఎదురు చెబుతున్నారో వారితో మీరు సూటిగా మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యానికి ముద్ర వేయండి. బలులు అర్పించట కంటే మాట వినిసే శ్రేష్టమనే ఒక మాట మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం.
బిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నీ మాట చొప్పు నడుచుకునే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.